ధర్మం కోసం మనం నిలబడితే మన వైపు మహాశక్తులు నిలబడతాయి. ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాము అని గుర్తు చేసేదే ఈ శ్లోకం. ఈ రోజు అర్జున విషాద యోగంలో 17వ శ్లోకం తెలుసుకుందాం. కాశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, శ్రీకృష్ణుడు పంచపాండవులు అందరూ వారి వారి శంఖాలను పూరించారు. ఈ శంఖాల గొప్పతనం ఏంటి, వాటి చారిత్రక రహస్యం ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోలో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ శ్లోకంలో ఏంటంటే, వాళ్లే కాకుండా ధనుర్విద్యలో గొప్పవాడైనటువంటి కాశీరాజు, శిఖండి, మహాపరాక్రమశాలైనటువంటి దృష్టద్యుమ్నుడు, అపజయమే ఎరుగునటువంటి విరాటుడు, సాత్యకి మొదలైనటువంటి వాళ్ళు కూడా వారి వారి శంఖాలను పూరించారు అని ఈ శ్లోక తాత్పర్యం. ఇప్పుడు శ్లోకంలో ప్రతి పాదాన్ని బ్రేకప్ చూద్దాం. ఎప్పుడైనా మనం శ్లోకం చదివేటప్పుడు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, దానిలో మహాప్రాణాక్షరాలు, దీర్ఘాక్షరాలు, సంయుక్తాక్షరాలు, అనుస్వరాలు, విసర్గలు. అంటే సంస్కృత శ్లోకం చదివేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్లేసెస్ అన్నమాట ఇవన్నీ. ఇలాంటి చోట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సంయుక్తాక్షరాలు కానీ, దీర్ఘాక్షరాలు కానీ, మహాప్రాణాక్షరాలు కానీ వచ్చినప్పుడు ఎలా యాస్టిస్గా ఉన్నాయో ప్రతి శ్లోకంలో కూడా అలానే ఉంటుంది. కానీ ఈ విసర్గ కానీ, అనుస్వరాలు కానీ వచ్చినప్పుడు అవి దాని తర్వాత అక్షరం ఏ రకంగా ఉందో ఆ తర్వాత శబ్దాన్ని బట్టి ఈ శబ్దం మారుతూ ఉంటుంది. తర్వాత అక్షరం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మొదటి పాదం కాశ్చ పరమేశ్వాస. దీనిలో 3 సంయుక్తాక్షరాలు ఉన్నాయి, 3 దీర్ఘాక్షరాలు ఉన్నాయి. సంయుక్తాక్షరాలు అంటే దాని ముందు అక్షరం పైన ఆఘాతం పడుతుంది అని తెలుసుకున్నాం. అంటే కాశ్చ అనిందనుకోండి, ష మెలికి ష. ఇక్కడ మెలిక ష అనము, దీన్ని తాళవ్య ష అంటాము. తెలుగులో అయితే మెలిక స అంటాం. కాశ్చ, షాకు యావత్తు, షాకు చావత్తు, ఈ రెండింటిని దాని ముందు ఒక్కొక్క అక్షరానికి ముందు అఘాతం పడుతుంది కాబట్టి కాశ్చ అని చదవాలి. పరమేశ్వాసలో షాకు వావత్తు, షాకు దీర్ఘము, దీర్ఘాక్షరము, వావత్తు కాబట్టి దీన్ని దీర్ఘం తీస్తూ దాని ముందు ఉన్న అక్షరం పైన ఆఘాతం పడాలి. పరమేశ్వాస, దాన్ని కంటిన్యూషన్ చేసేటప్పుడు పరమేశ్వాస శిఖండి అని చదవాలి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ పాదం శిఖండీ చ మహారథః. దీనిలో మహాప్రాణాక్షరాలు 2, దీర్ఘాక్షరాలు 2, విసర్గ 1 ఉంది. సంయుక్తాక్షరం కూడా 1 ఉంది. ఇక్కడ మనం చదివేటప్పుడు శిఖండి ఖ అనేది మహాప్రాణాక్షరం, దాని తర్వాతనే సంయుక్తాక్షరం ఉంది కాబట్టి శిఖండి అని చదువుతాం. దీర్ఘం ఉంది శిఖండి అని. మహారథః, హ అనేది దీర్ఘము, మహారథః థ అనేది పొట్టులో చెక్కు ఉంది కాబట్టి అది థ అని పలకాలి. ధాని పలికే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా పలకాలి. మహాప్రాణాక్షరము తర్వాత విసర్గ వచ్చింది, ఈ విసర్గ పూర్తిగా పలకాలి. మహారథః శిఖండీ చ మహారథః అని పలకాలి. మూడో పాదము దృష్టద్యుమ్నో విరాటశ్చ. ఇక్కడ 4 సంయుక్తాక్షరాలు, 1 మహాప్రాణాక్షరము, 2 దీర్ఘాక్షరాలు వచ్చాయి. ధృష్ట ష్ట ద్యుమ్ నో ఈ 3 సంయుక్తాక్షరాలే. విరాటశ్చలో 4వ అక్షరము సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్తాక్షరం రూల్ అనేది మీకు అర్థమైంది కాబట్టి ముందు ఆఘాతం పడుతూ రావాలి. ధృష్ట ధ అనేది మహాప్రాణాక్షరం కాబట్టి ఒత్తి పలకాలి. ధృష్ట రుత్వం ఉంది కాబట్టి దృష్ట అని చదవాలి. ధృష్టద్యుమ్నో విరాటశ్చ, రాకు దీర్ఘముంది దీర్ఘాక్షరం, విరాటశ్చ దృష్టద్యుమ్నో విరాటశ్చ అని చదవాలి. 4వ పదము సాత్యకిశ్చాపరాజితః. ఇక్కడ 2 సంయుక్తాక్షరాలు, 3 దీర్ఘాక్షరాలు, 1 విసర్గ వచ్చింది. విసర్గ పూర్తిగా పలకాల్సి ఉంటుంది. సాత్య తాకు యావత్తు సంయుక్తాక్షరము, షాకు చావత్తు సంయుక్తాక్షరం, అది దీర్ఘాక్షరము, సంయుక్తాక్షరం కూడా అయింది కాబట్టి సాత్యకిశ్చాపరాజితః అని చదవాలి. ఇప్పుడు 4 పాదాలని ఒక్కొక్క పాదాన్ని 2 సార్లు చదువుదాము.
రెండోసారి మీరు కూడా నాతో పాటే గొంతు కలపండి. కాశ్చశ్చ పరమేశ్వాస కాశ్చశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః శిఖండీ చ మహారథః धृष्टद्युम्नो विराटश्च धृष्टद्युम्नो विराटश्च सात्यकीश्चापराजितः సాత్యకీశ్చాపరాజితః. ఇప్పుడు శ్లోకం మొత్తాన్ని అందరం కలిసి పలుకుదాం. కాశ్చశ్చ పరమేశ్వాస శిఖండీ చ మహారథః धृष्टद्युम्नो विराटश्च సాత్యకీశ్చాపరాజితః. ఈ శ్లోకం మన జీవితానికి నేర్పించేది ఏంటంటే ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను ధర్మం కాపాడుతుంది అని.